గోకులంలో ఉన్న యమున నదిలో ఓ పెద్ద విషసర్పం ఉండేది. పేరు కాళియ. అది నదిని విషంతో నింపేసి పశుపక్షుల్ని చంపేస్తూ చెట్లను బూడిదలా మార్చేసింది. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో ఆ నదీ దగ్గరకు వెళ్లాడు. నీటిని తాగిన పిల్లల్లో కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు కృష్ణుడు, ఈ విషం ఎవరి పని అని అనుకుని నదిలోకి దూకాడు. అంతే, కాళీయుడు పైకి వచ్చాడు. అతడితో ఘోరంగా పోరాడాడు. కృష్ణుడు ఆ సర్పం తలలపైకి ఎక్కి నాట్యం చేశాడు. చాపల్యంతో దాన్ని జయించాడు. చివరికి కాళీయుడు ఓటమి అంగీకరించి కృష్ణుడిని ప్రార్థించి క్షమాపణ కోరాడు. కృష్ణుడు, ఈ నది ప్రజలది, నీవు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఆ సర్పాన్ని సముద్రానికి పంపించాడు. ఇంకా యమున శుభ్రంగా, అందంగా మారిపోయింది. పిల్లలు మళ్లీ ఆనందంగా ఆడుకోవడం మొదలుపెట్టారు.